మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు, ఆరింట రవి బుధులు, సప్తమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు. నూతన కార్యక్రమాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయ పైరవీలు లాభిస్తాయి. అనుచర బృందము, స్నేహితులు, అండదండలు మరింతగా పెరుగుతాయి. ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను అందజేస్తాయి. కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఏర్పడటం మనస్తాపానికి గురి చేసే విధంగా పరిణమిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే ప్రయత్నాలు కావచ్చు, కాస్తంత చికాకు పరిచే విధంగా ఉంటుంది. కానీ ద్వితీయ తృతీయ ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఒకానొక సందర్భంలో మనం ప్రయత్నం చేస్తున్నాము, మనకు రావాల్సిందే కానీ రాలేదు, అలాంటప్పుడు కాస్తంత మీరు ఎక్కడైతే వెతుకుతున్నారో ఉద్యోగం కోసం ఆ కేటగిరీ మార్చడం కావచ్చు, ఏదైనా అందులో మార్పు చేసి మళ్ళీ ప్రయత్నించండి. అందులో మీకు మంచి ఫలితాలు దొరికే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో మీరు జోక్యం చేసుకోకుండా వ్యవహరించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ విధంగా మీతో గొడవలు పెట్టుకోవడము, చికాకు కలిగించే అంశాలు ఏర్పరచడము, కుటుంబాన్ని చీల్చడము, విడగొట్టాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి? అందరూ పెద్దవాళ్లే, మంచి చెడులు అందరికీ తెలుసు. కానీ కొంతమంది వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ మాటలు విని ఈ విధమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు. మనం స్పందిస్తే ఉన్న బంధం పోతుందేమోనని మౌనం వహించడము ఈ విషయాలలో మాత్రం పెద్ద నేరంగా పరిణమిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చేయండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక్క పూట భోజనం చేసి
మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజా విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్ టైంలో టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. రిలేషన్షిప్ వైజ్గా మంచిగా అందరితో ఉండి తద్వారా మీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఎంతగానో ఆకర్షితులవుతారు. ఒకానొక క్షేత్రాన్ని సందర్శించాలన్న విధంగా ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి.